నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. రెండో రోజు కూడా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుని స్పష్టమైన వివరాలతో రావాలని సూచన. డిసెంబర్ 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. రెండో రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న మంత్రి అందరి ఆలోచనలతోనే పర్యాటకం అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని వ్యాఖ్య. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కేంద్ర మంత్రిని శాల్వతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన చిన్ని. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజు ఆ శాఖ ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి జిల్లా కలెక్టర్లు రాబోయే కలెక్టర్ల సదస్సుని దీనిపైన స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకి సంబంధించి జిల్లాలో నిర్వహించవలసిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్ధ పరచకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతంగా చేయాలని తెలియజేశారు. రైతులందరూ కూడా కలిసి తమ భూముల్ని ఒక ఇండస్ట్రియల్ పార్కుగా వారే అభివృద్ధి చేసుకుంటామని, ముందుకొస్తే వారికి ప్రోత్సాహం ఇవ్వాలని, రైతుల నుంచి పరిశ్రమల కొరకు భూములు సేకరించవలసిన వచ్చినప్పుడు వారిని భాగస్వాములు చేసి అంతిమంగా భూములిచ్చిన రైతులు ఎక్కువ లబ్ధి పొందేలా కలెక్టర్లు వ్యవహరించాలని చెప్పారు. దీనికి అమరావతి రాజధానికి చేపట్టిన భూ సేకరణను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. దానికోసం నేను అందరికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో వినేసి ఇంకొక చెవిలో వదిలిపెడితే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. వన్స్ ఇదైతే ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నం మొన్న TCS 10,000 జాబ్స్ ఇస్తామని ముందుకు వచ్చారు. 10,000 కూడా ఎక్సీడ్ అవుతాయి. అది వచ్చినప్పుడు మీరు ప్రోయాక్టివ్గా వాళ్ళని ఎన్కాష్ చేసుకుంటే అక్కడ బెనిఫిట్ వస్తుంది మీకు. అదే సమయంలో ఇక్కడ IBM లేకపోతే TCS, IIT. శాసనసభ్యులు పెట్టుబడిదారుల కోరిక మేరకు డిసెంబర్ 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల సలహాలు, సూచనలు పర్యాటక అభివృద్ధికి ఉపయోగపడతాయని తాము భావిస్తున్నామని చెప్పారు. కాన్క్లేవ్ లో కేంద్ర ప్రభుత్వ సహకారం, PPP విధానం, అవసరమైతే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ తదితర అంశాలను క్రోడీకరించి రూట్ మ్యాప్, సమగ్ర నివేదిక తయారు చేసుకుని భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వెలగపూడి సెక్రటరియట్ 5వ బ్లాక్ లోని కాన్ఫరెన్స్ హాల్లో రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం విజయవాడలోని హోటల్ వివంతాలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా పెట్టుబడిదారుల ఆసక్తుల్ని తెలుసుకొని భవిష్యత్తులో ఆ దిశగా ముందుకు వెళ్తామని మంత్రి తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసి సాక్షి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకి సంబంధించిన నిధులు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారి కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. మీ హయాంలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 48 గంటల్లోపే డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సమగ్రంగా చెల్లింపులు చేశారా? గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని, రైతుల్ని దగా చేసిన మీకు నిరసన ర్యాలీలు చేసే అర్హత ఉందా అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని అతిపెద్ద ప్రాచీన దేవాలయం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి ప్రసాద్ పథకం కింద 100 కోట్ల మంజూరు విషయంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి ఎంపీ కేశినేని శివనాథ్ పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో సత్కరించడంతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్తో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం అభివృద్ది అంశంపై మరొకసారి చర్చించారు. ఈ దేవాలయం అభివృద్ది కోసం ప్రసాద పథకం కింద 100 కోట్ల విడుదల చేయాలని ఆగస్టులో చేసిన విజ్ఞప్తిపై త్వరితగతిన చర్యలు తీసుకుని ఆ నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2వ అతిపెద్ద దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన విజయవాడలోని దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి బాగా పెరిగిందని, అందుకోసం ప్రసాద పథకం కింద 100 కోట్లు మంజూరు చేయిస్తే భవిష్యత్తు కాలంలో భక్తుల అవసరాలని దృష్టిలో పెట్టుకుని వారి అవసరాలు తీర్చిదిద్దే విధంగా మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడంతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ సానుకూలంగా స్పందించడమే కాకుండా సంబంధిత అధికారులకి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ ధరించక 3 నెలల్లో 667 మరణాలు సంభవించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ నిబంధనల్ని అమలు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రంగా తప్పుపట్టింది. చట్ట నిబంధనల్ని సక్రమంగా అమలు చేస్తే ఈ పరిస్థితులు రావని వ్యాఖ్యానించింది. 667 మంది అంటే తక్కువ సంఖ్య కాదని, ఆ మరణాలకి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. చట్ట నిబంధనలపై అవగాహన, వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవనే భయాన్ని ప్రజల్లో కల్పించాలని పేర్కొంది. చలానాలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదని, కట్టని వారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని రైల్వే డీఆర్ఎం నరేంద్ర పాటిల్ తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో నిర్వహిస్తున్న 2024 యాన్యువల్ స్పోర్ట్స్ ని ఆయన ప్రారంభించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. చదువు ఎంత ముఖ్యమో స్పోర్ట్స్ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. మధురానగర్లోని కేంద్రీయ విద్యాలయం బ్రాంచ్లో 2024 యాన్యువల్ స్పోర్ట్స్ డే ఘనంగా జరిగింది. విజయవాడ రైల్వే డివిజన్ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ స్పోర్ట్స్ డే ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం స్పోర్ట్స్ ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల కేరింతల నడుమ సాగిన స్పోర్ట్స్ డే వేడుకల్లో స్టూడెంట్స్ ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథి మాట్లాడుతూ ప్రతి మనిషి జీవితంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందో స్పోర్ట్స్కి కూడా అంతే ప్రాధాన్యత ఉందని తెలిపారు. మానసిక, శారీరక ఉల్లాసాన్ని నింపటంతో పాటు మంచి వ్యక్తిత్వం, గెలుపు ఓటములు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. आगे बढ़ा रहे हैं बी मनोहर, स्केटिंग बॉयज अंडर 17। हाथों में है अंडर 14। अब सभी राष्ट्रीय साहस का जो हर कठिनाई के बावजूद आगे बढ़ाने का प्रेरणा देता है। मैं सभी से निवेदन करता हूँ कि इन सब M. Kamal and Suharshita, often associated with the color reds, bestowed upon me by Kendriya Vidyalaya to participate in your annual sports meet. I am very happy that our Kendriya Vidyalaya is at forefront of inculcating a sports culture amongst all our students. Dear students, sports is as important as your studies. Always remember that you can bring more glory to your country by taking up a sport and excelling in the sport. Imagine the kind of glory Neeraj Chopra has brought for our country, the kind of glory Abhinav Bindra has brought for our country, and they were also at some point of time young students like you only. So I am very తూర్పు నియోజకవర్గంలో గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని 6 నెలల కాలంలో డివిజన్ పర్యటనలో వారి సమస్యల్ని అడిగి తెలుసుకోవడం జరిగిందని చెప్పారు. ప్రజా సమస్యలపై సంబంధిత అధికారులతో అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, నగరపాలక సంస్థ, సచివాలయం అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంతవరకు నెరవేర్చలేదని సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి కార్పొరేటర్ బోయ సత్యబాబు ఆరోపించారు. 2 సెంట్ల స్థలం పంపిణీ, పట్టాల రిజిస్ట్రేషన్ వంటి ముఖ్యమైన హామీలు నెరవేర్చలేదని స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కొండ ప్రాంత మైదాన ప్రాంత ఇళ్ల పట్టాలకి రిజిస్ట్రేషన్ చేయాలంటూ సిపిఎం పశ్చిమ నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం గాంధీజీ మున్సిపల్ కళాశాల వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలైనా కూడా 7 సంవత్సరాల క్రితం కట్టిన టిట్కో ఇళ్ల పంపిణీ చేయలేదని తెలియజేశారు. అనేక ముఖ్యమైన సమస్యల్ని పరిష్కరించని ప్రభుత్వం నామమాత్రపు రెవెన్యూ సదస్సును నిర్వహిస్తుందని తెలియజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పారు. అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొండ ప్రాంతాలకు పట్టాలు వెంటనే కాలయాపన చేయకుండా కొండ ప్రాంతాల పట్టాలకి కొండ ప్రాంత పట్టాలకి వెంటనే ఇండస్ట్రీ భూములకు కూడా రిజిస్ట్రేషన్ వెంటనే మైదాన ప్రాంతం ఇళ్లకు రిజిస్ట్రేషన్ వెంటనే మైదాన ప్రాంతం ఇళ్లకు రిజిస్ట్రేషన్ వెంటనే మాటిచ్చిన ప్రకారం మంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు 6 నెలలు గడుస్తున్న ముఖ్యమైనటువంటి 2 సెంట్ల ఇళ్ల స్థలం గాని, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, మైదాన ప్రాంతాల్లో పట్టాల రిజిస్ట్రేషన్లు గాని, టిట్కో ఇల్లు 7 ఏళ్ళు అవుతుంది. వడ్డీలకి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఇల్లు అప్పగించే విషయంలో గాని ఏ మాత్రం ఒక్కడికి కూడా ముందుకేసే పరిస్థితి జరగట్లేదు. మరోవైపు ఇదే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మరి ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారంట. ఎవరి కోసం? బడా కార్పొరేట్ కంపెనీల కోసం. అంటే బడా కార్పొరేట్ కంపెనీల కోసం ల్యాండ్ బ్యాంకులు ఏర్పాటు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినటువంటి పేద మధ్యతరగతికి 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇద్దామని గాని, పట్టాల రిజిస్ట్రేషన్ చేద్దామని గాని, అలాగే డబ్బులు కట్టిన వారికి టిట్కో ఇల్లు ఇద్దామని గాని ఏమాత్రం ఈ ప్రభుత్వానికి కనబట్టలేదు. మరోవైపు ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా పేరుకి రెవెన్యూ సమస్యలను జరిపి ప్రజల యొక్క సమస్యల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. పశ్చిమ నగరంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రెవెన్యూ సదస్సు చూస్తే ఉదయం 9 గంటలైనా ప్రకటించారు, 10:30 అవుతున్న ఇంతవరకు అధికారులు అతీగతి లేదు. ప్రజలకు తెలియదు. ఈ రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఏ సమస్యలు పరిష్కారం చేస్తారో నిర్దిష్టమైనటువంటి సమాచారం లేదు. మీకు నిజంగా సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే ఇది సచివాలయాల స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజలందరికీ తెలిసేలాగా ఆహ్వానించాలి. అలా చేయకుండా ఈ రోజు స్మార్ట్ మీటర్ ఇస్తాను, అలాగే రేషన్ కార్డులు ఇస్తాను, ఎస్సీ ఎస్టీ బీసీ అందరికి కూడా 50 సంవత్సరాల వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తాను, 2 సెంట్లు స్థలాలకి మరి చేస్తాను తప్ప అవి బూజు పట్టిపోయి, తుప్పు పట్టిపోయి, చేమలు పట్టిపోయి అనేక రకాలుగా ఆ ఇళ్ళన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుంది. మేము వస్తే మళ్ళీ ఇస్తామని చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి పెట్టిన డబ్బులే కానీ ప్రజలను మాత్రం మోసం చేసి గద్దెలకి తిరుగుతున్నారు తప్ప ఏం లేదు. ఈ రోజున రెవెన్యూ సదస్సు పెడుతున్నారు, దేనికి పెడుతున్నారు అనేది ప్రజలు ఎవరికి కూడా సమాచారం లేదు. ఎప్పుడైనా జన్మభూమి పెట్టినా అనేక రకాలు పెట్టినా కానీ ప్రజలకి మరి వాళ్ళకి తెలియడం కోసం అప్లికేషన్ పెట్టడం కోసం చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడైతే ఈ రెవెన్యూ సదస్సు ఎందుకు పెట్టారో తెలియదు కానీ 9 చెప్పారు. ఇంతవరకు అధికారులు రాలేదు. 10:30 అయినా కానీ మరి ప్రజలు ఎవరికి తెలియదు ఏ రకంగా అర్జీలు తీసుకుంటారు, ఏ రకంగా ఈ సదస్సు జరుగుతాయని చెప్తున్నాం మేము. అలాగే చాలా మందికి కరెంటు పేరుతో, కరెంటు మీటర్ల పేరుతో వాళ్ళ కొడుకు కూతుర్లకు ఇల్లున్నా, ముసలాళ్ళకి ఇల్లు లేకపోయినా ఆ రకంగా వాళ్ళు పెన్షన్లు రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ సరియా పేరుతో రద్దు చేస్తా ఉన్నారు. ఏ రకంగా నువ్వు పెన్షన్లు ఇస్తాను వాగ్దానం చేసి తొలగిన వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాలి. కొత్త పెన్షన్లు 6 నెలలైనా ఒక్క పెన్షన్ కూడా ఇంతవరకు రాలేదు. రేషన్ కార్డులు చాలా మందికి కరెంటు పేరుతో తొలగించారు. మరి ఇప్పుడు ఆ రేషన్ కార్డు మీరు కరెంటును చూడొద్దు, కరెంటు మీటర్. విద్యుత్ లైన్ల విషయంలో కలెక్టర్ జక్కంపూడి రైతులతో కమిటీ వేసి చర్చించే నిర్ణయం తీసుకోవాలని వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. రైతులు, ప్లాట్ యజమానులకి సీఎం చంద్రబాబు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే పనులు నిలుపుదల చేయాలని, లేని పక్షంలో నిరసన గలం విప్పుతామని హెచ్చరించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అలైన్మెంట్ లో రైతులకి మరియు ప్లాట్ల యజమానులకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హైటెన్షన్ లైన్స్ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ రైతులతో కలిసి పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల మీద కూటమి ప్రభుత్వం ఒత్తిడి తీసుకువస్తుందని, 2 రోజుల పోలీస్ స్టేషన్లో రైతులను ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలని చెప్పారు. రైతుల నుంచి భూములు లాక్కోవాలనే ప్రయత్నం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. పాత లామ్కో లైన్లో నడపాలని, పాత లైన్ ఎత్తి పెంచాలని రైతులు కోరుతున్నట్లు తెలిపారు. లామ్కో లైన్ను ఎందుకు మారుస్తున్నారని నిలదీశారు. టెన్షన్ లైన్స్ అని వెంటనే అక్రమంగా నిర్మిస్తున్న హై టెన్షన్ లైన్లను వెంటనే అక్రమంగా డౌన్ డౌన్ మెగా ఎన్హెచ్ఐ డౌన్ డౌన్ మెగా ఎన్హెచ్ఐ పాత లైన్లనే అంటే ఏంటి ఆ క్రాసింగ్కి మేము సపోర్ట్ చేస్తాం, రైతులుగా మేము ఇస్తాం కూడా ఇష్టపడుతున్నాం. అవసరం లేదండి. రైతులకు సనుమతి లేకుండా లేదు, నోటీస్ కూడా ఇవ్వలేదు. కనీసం గ్రామ సభలు పెడతామన్నారు. 2 సార్లు తీసుకెళ్లారు స్టేషన్కి. ఈ నెల ఈ రోజుకి అప్రూవ్ లేదు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ అయిందన్నారు. బిల్డింగ్ ప్లాన్ అప్రూవ్ అయినప్పుడు నా ప్లాన్ అప్రూవ్ అయ్యింది. మీ ప్రభుత్వం అది పవన్ కళ్యాణ్ గారా, చంద్రబాబు గారా, బీజేపీ పెద్దల అందరికీ భాగస్వామ్యం ఉంది కదా ఇందులో. కలెక్టర్ గారు, అదేవిధంగా స్థానిక పోలీసులు, అదేవిధంగా మెగా కంపెనీ వాళ్ళు, నేషనల్ హైవే అధికారులు, పవర్ గ్రిడ్ అధికారులు, ప్రభుత్వం చెప్తేనే కదా వీళ్ళు చేసేది. రైతులని మీరు అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 2 రోజుల పాటు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? నిర్బంధించి బలవంతం చేసి రైతుల భూముల్ని, ప్లాట్ల యజమానుల భూముల్ని లాక్కోవాలనే కుట్ర చాలా స్పష్టంగా ఉంది. రైతులందరూ కూడా చెప్తున్నారు కదా, ఆధారాలు చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు మీరు లైన్ మార్పు చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చారా? నష్టపోతున్నటువంటి రైతుల వివరాలు పేపర్ నోటిఫికేషన్కి ఇచ్చారా? ఒక్కొక్క రైతుకు కానీ, ప్లాట్ యజమానికి కానీ ఎంత విస్తీర్ణం పోతుందో రెవెన్యూ అధికారులు ఇంతవరకు తెలియజేశారా? నేషనల్ హైవే అథారిటీస్ ఎక్కడన్నా ఒక నోటిఫికేషన్ ఇచ్చిందా? ఇవ్వలేదంటే మీరు రైతుల్ని బలవంతంగా అలా భూములు లాక్కోవాలనేటువంటి కుట్ర అంతా అర్థమవుతుంది. ఇంత బలవంతం దేనికోసం? ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసం? ఇందులో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. స్కెచ్లు వాళ్ళు కూడా తయారు చేయించారు. చేయించి 4 లైన్లు మార్పు చేస్తే సరిపోతుంది. పాత ల్యాంకో లైన్ని మీరు యాక్టివ్గా ఉంచండి. అనేక చోట్ల. నమస్కారం, మీసాల ప్రసాద్ నా పేరు. జక్కంపూడి రైతునండి. మాది ఇక్కడే ల్యాండ్ అండి, ఎకరం 60 సెంట్లు ల్యాండ్. ఈ లైన్ వల్ల మేము గత 25-30 ఏళ్ల నుంచి కూడా మా ఫ్యామిలీ అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. 25 మంది ఫ్యామిలీ ఆధారపడి ఉన్నాము. దాని ఫ్యూచర్ని మేము ఊహించుకుంటూ ఎంతో భవిష్యత్తు ఊహించుకున్నాము పిల్లల కోసం అని చెప్పేసి. ఇప్పుడు అనుకోకుండా మొత్తం కూడా లైన్ మార్చేసి ఆ లైన్ హైటెన్షన్ లైన్ కొత్త లైన్ అని చెప్పేసి వెళ్లే మార్గం ఉన్నప్పటికీ కూడాను పాత లైన్లో హైట్ పెంచుకెళ్లే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా మేము డ్రాయింగ్ అంతా చూపించాము. అందరికీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. దయచేసి ఆ లైన్ అడ్జస్టింగ్ లైన్లోనే వెళ్ళమని. ఇక్కడే 1/2 కిలోమీటర్ రేంజ్లోనే ట్రాన్స్కో లైన్ అడ్జస్టింగ్ లైన్లోనే వెళ్ళారు. అదే లైన్లో వెళ్ళమని చెప్పేసి మా విన్నపము. అదే చేయవలసిందిగా రైతులందరూ కూడా కోరుతున్నారు. పాత లైన్లే హైట్ పెంచుకెళ్ళాలి.
దయచేసి దాన్ని పరిగణలోకి తీసుకోమని చెప్పేసి కోరుతున్నాను. అంటే ఇప్పుడు ఈ ల్యాంకో లైన్లో ఇప్పుడు మా పొలం 2.5 ఎకరాల దాకా దాంట్లో స్తంభం వేస్తున్నారండి మధ్యలో. ఇప్పుడు ఇంతకు ముందు అసలు ఈ లైను అసలు ప్లాన్ అప్రూవల్ లేదండి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా తెచ్చిన ప్లాన్ అప్రూవల్లో 11 స్తంభాలు వేస్తున్నారండి. 11 స్తంభాలకు కాను 200 మంది ప్లాట్లదారులు పోతున్నారండి. 40 ఎకరాల దాకా పొలం పోతుందండి. ఇప్పుడు అవన్నీ వద్దు, ఉన్నదాంట్లో ఎగ్జిస్టింగ్ లైన్లోనే వెళ్ళమన్నా ఉన్న ఎగ్జిస్టింగ్ లైన్కి కూడా మా పొలంలో స్తంభం పడకుండా అసలు దీన్ని రోడ్డు క్రాస్ చేయడానికి కుదరదండి. నేను వేసుకోమంటున్నాను, సిరివరం సాంబశివరావు వేసుకోమంటున్నాడు, నేను వేసుకోమంటున్నాను. మా పొలంలో స్తంభం వేయకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈ లైన్ క్రాస్ చేయడానికి కుదరదండి. వీళ్ళందరన్నా బయటపడతారనే ఉద్దేశంతో మేము మా పొలంలో వేసుకోండి, 4 స్తంభాలతో అయిపోద్ది, 4 స్తంభాలు ముద్దు, 12 స్తంభాలు వద్దు, మేము ఒప్పుకుంటున్నాం, మా ల్యాండ్ ఇస్తామని మేము ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని కలెక్టర్ గారు 2.5 గంటలు కూర్చోబెట్టి కమిటీ వేస్తానని చెప్పి ఇంతమట్టి కమిటీ వేయకుండా పోలీస్ ఫోర్స్ని పెట్టి తీసుకొచ్చి ఆ లైన్లు తవ్వుతున్నారని మేము కోర్టు నుంచి స్టే తెచ్చాము సార్. మేము కోర్టు స్టే తెస్తే ఇప్పుడు అంత మట్టికి ఆపారని కొంత తీసి ఆపారండి. అది 16వ తారీఖు వాయిదా ఉందండి. అది సరే. ఇప్పుడు ఇక్కడ అసలు ఈ గొయ్యను చూశారు కదా, ఈ గొయ్య అసలు ఇంతకుముందు ప్లాన్లో అప్రూవల్ 2024 నవంబర్ 6వ తారీఖున దీన్ని తీసుకున్నారండి. ఇది 2022లో వీళ్ళు ఏం చెబుతున్నారు, మాకు 2022లోనే మాకు ప్లాన్ అప్రూవల్ అయింది అంటున్నారు. 2022లో ప్లాన్ అప్రూవల్ అయితే సిఆర్డీఏలో దాన్ని సబ్మిట్ చేయాలి కదా. దీనికి 2023లో పర్మిషన్ ఇచ్చారండి ఈ బిల్డింగ్కి. మరి ఈ బిల్డింగ్ ఏమో ఇప్పుడు అసలు ఆ బిల్డింగ్ ఉన్న ప్లేస్ బాబు, మాది 10 ఎకరాల పొలం. మా పొలంలో గుండా ఎన్హెచ్పి రోడ్డు పోయింది, మళ్ళీ ఖమ్మం రోడ్డు పోయింది, మిగిలింది ఎకరం 60 సెంట్లే మిగిలింది. ఆ ఎకరం 60 సెంట్లో ఈ టవర్ తీసుకెళ్ళి వేస్తున్నారు. ఆ టవర్ కూడా వేయాల్సిన పని లేకోకుండా హైట్ లేపుకుంటే సరిపోతుంది. కానీ మెగా వాళ్ళు మాత్రం దాన్ని నమ్మట్లా. వాళ్ళకి ఏదో డబ్బులు వస్తాయనే ఆలోచనతోనో ఏమో కానీ తెలియదు, కానీ రైతుల మొత్తాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. 4 స్తంభాలు వేస్తే సరిపోయేదాన్ని 11 స్తంభాలు చేస్తున్నారు. దీన్ని 4 స్తంభాలు ముద్దు, 11 స్తంభాలు వద్దు. ఇదే మాట మీ అందరికీ చర్యలు చేపడుతున్నారు. అట్లే మన నున్న దగ్గర కూడా జనచైతన్య వెంచర్లో మేము ప్లాట్లు కొనుక్కున్నాం సార్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లైన్లో ల్యాంకాల్ లైన్లో దాన్ని హైట్ పెంచుకొని పోతే సరిపోతుంది సార్. అప్పుడు ఆ లైన్ ఉండగానే మేము కొనుక్కున్నాము. ఇప్పుడు ఏమైందంటే ఆ లైన్ తీసేసి ఆ లైన్ కాకుండా పక్క లైన్లో నుంచి వేరే లైన్ వేయడం వల్ల దగ్గర 40 నుంచి 50 మంది ప్లాట్ ఓనర్స్ అంతా లాస్ అవుతున్నారు సార్. దానివల్ల ఏంటంటే మొత్తం మనం తీసుకున్న డబ్బులు 20 లక్షలు పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి 20,000 కూడా రావట్లేదు సార్. మనకి అది బఫర్ జోన్ కింద వస్తే 120 మీటర్ల వరకు బఫర్ జోన్ అంటున్నారు. అది ఇల్లు కట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదని చెప్పేసి సిఆర్డీఏ వాళ్ళు వాళ్ళు పేపర్ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. దయచేసి ఏంటంటే ఈ రైతులతో పాటు మేము కూడా ఉన్నాం, ప్లాట్ ఓనర్స్ కూడా దగ్గరగా 40-50 మంది ఉన్నారు. అది అప్రూవల్ లేఅవుట్ అండి, అది జనచైతన్య లేఅవుట్ వెంచర్. అది దయచేసి ఈ సత్వరం గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. ఆల్రెడీ ఇక్కడ ఉన్న లైన్ అండి, ఇది ఆల్రెడీ మనకు ఎగ్జిస్టింగ్ లైను. ఈ ఉన్న రోడ్డుకి ఇది పాత లైను, ఇది కొత్త లైన్ వేయడం వల్ల దగ్గర 50-60 ప్లాట్లు లాస్ అవుతున్నాం సార్. మేము కొనుక్కున్న అప్పులు కూడా తీరలేదు. చిన్న ఉద్యోగాలు చేస్తే వ్యాపారం చేసుకునే వాళ్ళం కాదండి, చిన్న ఉద్యోగాలు. అప్పులు కూడా తీరని పరిస్థితుల్లో ఇంకా ఈ మొత్తం జీరో అయిపోతుంది సార్. 20 లక్షలు ఉన్న ప్లాట్ 20,000 వస్తుంది. దయచేసి గవర్నమెంట్ అంటేనే స్పందించి మా లైన్ మా ప్లాట్ల మీద ఏదైతే లైన్ వస్తుందో దాన్ని పక్కకేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లైన్ మీద వేయాలని కోరుతున్నాం సార్. దీని గురించి మాదేనండి. 40 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కొన్నారండి. వితౌట్ ఇంటిమేషన్ కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ ఆఫీసర్ కానీ, గ్రామ సచివాలయం వాళ్ళు కానీ ఎవరు కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అర్ధరాత్రి దొంగలు దోచుకున్నట్టుగా అర్ధరాత్రి తీశారండి గొయ్యలు. రాత్రి 8 కూడా మా మనుషులు వెళ్ళినప్పుడు కూడా ఏమీ లేదండి సైట్లో. పొద్దున్న 9 o'clock నాకు ఫోన్ వచ్చింది ఈ ఏరియా నుంచి, మీ సైట్లో పెద్ద గొయ్యి తీశారండి అని. ఉన్న బలంగా నేను మా మాయ ఇద్దరం కలిసి గబగబా వచ్చాం. వస్తే ఇక్కడ 10 మంది 20 మంది పోలీసులను పెట్టి ఎస్ఐ గారిని పెట్టి మా మీద ఇక్కడ లోపల సైట్లో కూడా వెళ్ళకుండా ఆపారండి. మేము ఆగలేదండి, మా సైట్లో మాకు హక్కు ఉందని చెప్పి వెళ్ళి సైట్లోకి వెళ్ళి మేము మట్టి గిట్టి అంతా కూడా పూర్పించుకున్నామండి మా సొంత డబ్బులతో. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? కనీసం ఇంటిమేషన్ లేకుండా ఎవరి స్థలాల్లోకి వచ్చేస్తారండి. ఎమ్మెల్యే ఇళ్లలో పిల్లర్లు వేస్తే ఒప్పుకుంటారా? కలెక్టర్ ఇళ్లలో పిల్లర్లు వేస్తే ఒప్పుకుంటారా? ఏంటండి దౌర్జన్యం? ఎవరు కూడా కనీసం స్పందించట్లా. ఏదంటే అరెస్టులు చేస్తున్నారు రైతులు అంటే ఎవరండి? మనకి అన్నం పెట్టేవాళ్ళండి, వాళ్ళు జైల్లో పెడతారా 2 రోజులు 3 రోజులు? ఏ అధికారం ఉంది మీకు? ఎవరి దగ్గర సంతకాలు తీసుకున్నారు? ఎవరు అడిగారు మీరు? అసలు కలెక్టర్ గారు సంప్రదించారా? ఎంఆర్ఓ గారు సంప్రదించారా? ఎమ్మెల్యే గారు సంప్రదించారా? ఎంపీ గారు ఏదీ లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళవట్లేదు. మాకేమో సీఎం గారి దగ్గరికి వెళ్దామంటారు, మాకేమో అనుమతి ఇవ్వట్లేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం, రోజుల తరబడి వెయిటింగ్ చేయించి రైతులు నానా ఇబ్బందులు పెడుతున్నారంట. ఎంతవరకు ఇది కరెక్ట్? వాళ్ళు అలైన్మెంట్ డిజైన్ చేశారు, 4 టవర్లు వేస్తే సరిపోద్ది, 11 టవర్లు వేయాల్సిన అవసరం లేదు, ఒక ఆప్షన్. రెండోది హైట్ పెంచితే సరిపోద్ది, ఉన్నదానికి ఏ ఎవరి స్థలం కూడా ముట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఎందుకు చేయట్లేదు? ఇది ఎందుకు పరిగణలో తీసుకోవట్లేదు అధికారులు? అంటే 32 కోట్లు అవుతుంది 11 టవర్లకి. 4 టవర్లు వేసి ఎంత అవుతుందండి?
10 కోట్లతో అయిపోద్ది. 20 కోట్ల రూపాయలు దగ్గర మన సెంట్రల్ గవర్నమెంట్. మైనార్టీలకి ద్రోహం చేస్తూ వక్ఫ్ భూముల్ని అన్యక్రాంతం చేసిన నాయకులని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అధ్యక్షులు వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ కోరారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకుల కంటే టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకులు దొరకలేదా అని చురకలంటించారు. మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్న ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ముస్లిం సమాజంలోని కొంతమంది వక్ఫ్ భూ బకాసురులు, గజ దొంగలు, తోడు దొంగలు, ఊసర వెల్లులని మీరు పార్టీలో ప్రోత్సహించకండి చంద్రబాబు నాయుడు గారు. మరియు దాంతోపాటు ఏదైతే మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిని, మాజీ మండలి చైర్మన్ షరీఫ్ గారు, వీళ్ళందరినీ నేను కోరేది ఒకటే, ఏదైతే నూతనంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అందులో 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆ 2 పేర్లను మేము మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీని మేము సపోర్ట్ చేసిన కాలంలో కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ 2 పేర్లు మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఒకడు వక్ఫ్ భూ గజ దొంగ, వక్ఫ్ భూ బకాసురుడు షేక్ ఖాజా అయితే, దానికి జోడీగా, జోడెద్దుల బండి అంటారు చూసారా, దానికి జోడీగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయికి కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆ పార్టీని భ్రష్టు పట్టించి, ఏదైతే ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి మనిషిని వాళ్ళ తల్లిగారు చనిపోతే తల్లిగారి పదవిని, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడని కూడా కృతజ్ఞత లేకుండా, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జ్యూస్ తాగే విధంగా, ఏదైతే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శిష్యుడు కదండి ఈ ఖాజా, మరి తనతో పాటు ఉన్నటువంటి ఏదైతే రూహుల్లా 6 నెలలు అయితే వీడు అవుతారంటారు. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మెల్లిగా వచ్చేస్తారు, కండువాలు మార్చేస్తారు, తమ యొక్క పదవులను దక్కించుకోవడం కోసం తమ యొక్క అవినీతి అక్రమాలను కప్పిపుచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రాతిపదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు. 2వ రోజు కూడా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న సీఎం ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుని స్పష్టమైన వివరాలతో రావాలని సూచన. డిసెంబర్ 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న మంత్రి అందరి ఆలోచనలతోనే పర్యాటకం అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని వ్యాఖ్య. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. కేంద్ర మంత్రిని శాల్వతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించిన చిన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.